సార్ ఇలా రండి సార్, మేడం గారి పక్కన నిల్చోండి. ఎందుకు? మీ ఇద్దరిని కలిపి ఫోటో తీయాలి సార్. అక్కర్లేదు. అదేంటి సార్, మీరు జంటగా దిగితే బాగుంటది. తన్ని తీసావు కదా, ఎనఫ్. ఇదేం మా వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ కాదు, నా న్యూ కంపెనీ ఇనాగ్రేషన్. మైండ్ ఇట్. సారీ సార్. అత్త, ఇదిగో ఇదే ఫంక్షన్. మంగి ఇక్కడే ఉంది. త్వరగా లోపలికి వెళ్దాం పదరా. ఏంటే లేది, వాళ్ళని చూడు. మన అవతారాన్ని చూస్తే ఎవరైనా లోపలికి రానిస్తారా? మరి ఎలా రా? ఇక్కడే ఉందాం. మంగ బయటకు వస్తుందేమో, కాసేపు చూద్దాం. రాకపోతే అప్పుడు ఎవరు గంట పడకుండా లోపలికి వెళ్దాం. సరే అప్పులు. మంగా ఎక్కడున్నావే? ఏమండి, నాతో ఎందుకు ఫోటో దిగనన్నారు? నీతో పెళ్ళయ్యాక పీకల్లోతూ మునిగిపోయాను. మళ్ళీ ఫోటో కూడా దిగాలా? ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేం చేశానని? మాట్లాడకు. నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది. కొట్టాలనిపిస్తే కొట్టండి, నాపై చేయి చేసుకునే హక్కు మీకుంది. కానీ నేను చేసిన తప్పేంటో చెప్పండి. నువ్వేం చేసావో నీకు తెలీదా? నా పేరుని లాక్కున్నావు, నా ఫ్యామిలీని లాక్కున్నావు, నా కంపెనీని, నా చైర్ని లాక్కున్నావు, ఆఖరికి నా మనశ్శాంతిని కూడా లాక్కున్నావు. ఇంకేముందని మళ్ళీ వచ్చావు. లాక్కోవడానికి నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర. అది కూడా కావాలా చెప్పు? నా టైం ఎలాగో వేస్ట్ అయింది, నా లైఫ్ కూడా వేస్ట్ అయిందని నేను చచ్చిపోతాను. ఏమండి? ఎక్కడికి పోతారండి? మీరు పోతానంటే నేను పోనిస్తానా ఏంటి? పోనివ్వవే. నన్ను జలగలా పట్టుకుని నా రక్తాన్ని పీల్చి పీల్చి నన్ను పిప్పి చేసేంత వరకు నీకు మనశ్శాంతి లేదు. ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? నేనేం చేశానని? ఎంత మైకంగా అడుగుతున్నావే. నన్ను జీరోని చేసావు, కట్టు బట్టలతో నిలబెట్టావు. అందుకే నా దారేదో నేను చూసుకోవాలనుకుంటే ఇక్కడికి తగలబడ్డావు. అందరినీ ఆక్యుపై చేసావు. అందరు నిన్ను పొగిడేవాళ్లే, నేను నథింగ్ అయిపోయాను. సూర్యదేవర జై సూర్య డమ్మీ అయ్యాడు. తెలియక మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. కావాలంటే ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతాను. ఎందుకు? నన్ను ఇంకా ఎదవంచాడానిక? ఇప్పటి వరకు ఉన్న ద గ్రేట్ నిత్య మేడం గారు ఎక్కడికి వెళ్లారు అని అందరూ అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను వెర్రి ముఖం వేసుకోవాలా లేక ఊరేసుకోవాలా? ఏమండి, మరి నేనేం చేయాలో మీరే చెప్పండి. ఇక్కడే ఉండు, కానీ నాకు దూరంగా ఉండు. ఈ మాత్రం స్పేస్ అయినా నాకు ఇవ్వు ప్లీజ్. అలాగేనండి, మీకు దూరంగానే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏడుస్తున్నావు? ఎవరేడుస్తున్నారు? బాగానే కవర్ చేస్తున్నావు. జై చెప్పింది గుర్తుంది కదా, మాకు దూరంగా ఉండు. కాదని మా మధ్యలో దూరాలని ప్రయత్నం చేశావో అందరి ముందు జై నిన్ను కొట్టనైనా కొడతాడు. ఆ అవమానం కంటే మౌనంగా ఉండడం బెటర్ కదా. మేడం 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 1 మినిట్ మేడం. ఏంటి శరత్? మీకు సర్ప్రైజ్ మేడం. సర్ప్రైజా? అవును మేడం,
నేనే చేయించాను. మీరు తప్పకుండా చూడాలి. రండి మేడం. సర్ప్రైజ్ చేస్తారు కానీ చూయించడం ఏంటి? చూస్తే మీకే తెలుస్తుంది మేడం. రండి మేడం, రండి. అబ్బులు లోపలికెళ్ళి చూద్దామా? పద. అతోయ్, అటునుంచి ఎవరో వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగు. రండి మేడం, రండి. రండి మేడం, ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్ మేడం. చూడండి. చూసారా మేడం ఎలా సర్ప్రైజ్ అయిపోయారు? నేను సర్ప్రైజ్ అవ్వలేదు శరత్, షాక్ అవుతున్నాను. ఓ, అంతకు మించనమాట. అయితే ఆలస్యం ఎందుకు మేడం? పొగడేయండి, పొగడేయండి, పొగడేయండి. చిచి, నువ్వింత విశ్వాసఘాతకుడు అనుకోలేదు, నమ్మక ద్రోహి అనుకోలేదు. నా ఉప్పు తింటూ నన్నే మోసం చేస్తావా? యూ చీటర్, ఇడియట్. పొగడమంటే తిడుతుందేంటి? బహుశా పొగిడితే నాకు కొమ్ములొస్తాయని తిడుతుందేమో. పోనీ వరాలివ్వండి మేడం. ఏంటి, నువ్వు చేసిన చెత్త పనికి వరాలు కూడానా? చెంపదెబ్బలిస్తాను. మేడం, ఫ్లెక్సీ చూసి చెప్పండి మేడం. నేను చాలా కష్టపడ్డాను. అవును, నువ్వు ఎవరిని ఇష్టపడ్డావో ఇప్పుడు అర్థమవుతుంది. బహుశా మీకు ఫ్లెక్సీ కాన్సెప్ట్ అర్థం కానట్టుంది మేడం. అదేంటంటే ఇదేంటి ఫ్లెక్సీ మారిపోయింది? మారింది ఫ్లెక్సీ కాదు, నీ మైండ్. మన శత్రువుల్ని పొగడ్డానికి నీకు సిగ్గులేదు? ఛ! మేడం, 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 మేడం. ఏరా తెంగరి మంగళబాజా, చత్తవరంగానే వచ్చింది ఏమిట్రా? మరి ఇలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నావు? ఆ ఫ్లెక్సీలో ఫోటోలు మారిపోయాయేంటి? అవి మారిపోలేదురా, నువ్వే మార్చేశావు. రేయ్, రాముడు పక్కన శూర్పణకని వాళ్ళ కాళ్ళ దగ్గర మారీచుణ్ణి పెట్టావు. తప్పు కదా? రామాయణాన్ని రాంగ్ చేస్తారా నువ్వు? అంటే నువ్వు మార్చేసావా? ఎవరు ఉండాల్సిన ప్లేస్ లో వాళ్ళు ఉండాలిరా. తేడాలు వస్తే మాడు పగిలిపోతుంది. ఇదిగో ఇలా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఆహా, ఏం చెప్తావురా? ఏమిటి బెదిరిస్తున్నావా? వెళ్ళి ఎక్కడి నుంచి. హై! ఇది కాంబినేషన్ అంటే. అత్త, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికెళ్ళి పరిస్థితి చూసి నేను నిన్ను పిలుస్తాను. వీలైతే మంగనే ఇక్కడికి తీసుకొస్తాను. నువ్వెటే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. జై, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? అదే బెటర్ అనిపిస్తుంది. 5 minutes లో స్టార్ట్ చేస్తాను. మేడం, 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 సారీ మేడం. ఆ చారీగాడు ఫ్లెక్సీ మార్చేశాడు. నిజానికి జైసార్ పక్కన మీరుండాలి, హనుమంతుడిలా నేనుండాలి మేడం. వాడు ఫ్లెక్సీ మారుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేను మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను మేడం. ఈలోపే వాడు మార్చేసినట్టున్నాడు. వాడు నిజంగానే హనుమంతుడు మేడం. నువ్వు పనిమంతుడివి కాదని చెప్పు. సారీ మేడం. ఇది పోతే పోయింది. నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి? సార్ స్టేజ్ పైకి వెళ్లి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సార్ తో చీటీ తీయిస్తాను. అందులో ఏముంటుందో తెలుసా? ముందు అదేంటో చెప్పి ఆ తర్వాత నవ్విచావు. మీ పార్ట్నర్ కి ప్రపోజ్ చేసి హక్ చేసుకోవాలి అని ఉంటుంది మేడం. కానీ అదే చీటీ వస్తుందని గ్యారెంటీ ఏంటి? అన్ని చీటీల్లోనూ అదే రాసి పెట్టాను మేడం. వెరీ గుడ్ శరత్, వెళ్ళు. ఇదైనా కరెక్ట్ గా చే. అందరి ముందు సార్ మీకు ప్రపోజ్ చేయటం, సార్ మిమ్మల్ని హక్ చేసుకోవటం గ్యారెంటీ మేడం. రెడీగా ఉండండి.
నిత్య. నిత్య, ఓసారి ఇలా వస్తావా? ఏంటి? కాసేపట్లో నువ్వు ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. ఏంటో నేను ఊహించిన అద్భుతం. నాకు తెలిసి నువ్వు అది తట్టుకోలేవు. హార్ట్ అటాక్ రావచ్చేమో. అంత లేదు, చెప్పు. నీ హెల్త్ కోరి చెప్తున్నాను. నువ్వు వెంటనే ఈ ప్లేస్ ని వెకేట్ చేసి ఇంటికెళ్ళిపోవడం బెటర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. J&M అంటే J&M మల్లికా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇనాగ్రేషన్ కి వచ్చిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు నేను నెంబర్ 2 బిజినెస్ మ్యాన్ ని. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నెంబర్ 10 కి పడిపోయాను. నేను నెంబర్ 2 పొజిషన్ లో ఉండడానికి మా డాడీ ఇచ్చిన ఆస్తులు, ప్రోత్సాహం. నెంబర్ 10 కి దిగజారటం అది ఒకరు చేసిన మోసం వల్ల. అందుకే ఇప్పుడు మా డాడ్ చేసిన సాయాన్ని, నాకు జరిగిన మోసాన్ని పక్కన పెట్టి ఒక జెన్యూన్ నమ్మకంతో జతకట్టి 0 స్థాయి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మరికొద్దిసేపట్లో జ్యోతి ప్రజలతో కంపెనీ స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత పారి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సార్ 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 ఒక్క నిమిషం. ఏమైంది శరత్? స్మాల్ ఎంటర్టైన్మెంట్ సార్, మీరు కాదనకూడదు. ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఈ బౌల్లోంచి ఒక చీటీ తీసి అందులో ఏం రాసిందో అది మీరు చెయ్యాలి. ఓకే. ధైర్యాన్ని అరువు తెచ్చుకొని గుండెని రాయి చేసుకో నిత్య. నేను చెప్పిన అద్భుతం ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు తీయండి సార్. పైకి చదవండి సార్. మేడం రెడీగా ఉన్నారు కదా? యా శరత్, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏంటి శరత్, జై షాక్ అయ్యాడు? మరి ఇంతమంది ముందు మీకు ప్రపోజ్ చేసి హక్ చేసుకోవాలంటే మాటలు కాదు కదా మేడం. నిజమే, థ్రిల్లింగ్ గా ఉంది శరత్. పైకి చదవండి సార్. ఏమిటి సార్ చూస్తున్నారు, చదవండి. వాడికి ఇంకా అసలు విషయం తెలిసినట్లేదు మేడం. అందులో ఏముందో తెలియక చదవమంటున్నాడు పిచ్చాడు. పోనీ నన్ను చదవమంటారా? ఏది ఇటు ఇవ్వండి. మీ లైఫ్ పార్ట్నర్ కు అందరి ముందు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయాలి. అంటే నిత్యా మేడం గారికి సార్ ఇప్పుడు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేస్తారన్నమాట. చెప్పట్లు చెప్పట్లు. ఇప్పుడు మేడం గారు పైకి రావాలి. ఏమి రాసి చచ్చవురా?
పార్ట్నరే అని రాశాను మేడం. మరి వాడు లైఫ్ పార్ట్నర్ అని చదివాడు, అంతకుముందు జై కూడా షాక్ అయ్యాడు. అదే అర్థం కావట్లేదు మేడం. మేడం రండి మేడం. వద్దు చారి గారు, మీ సార్ నాపై చాలా కోపంగా ఉన్నారు. ఏం కాదు మేడం, మీరు రండి మేడం. రావాలి 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 చూసారా మేడం, జనం కూడా అరుస్తున్నారు. మీరు రండి, రావాలి మీరు రండి మేడం. రావాలి రావాలి రావాలి. ఇప్పుడు సార్ మేడం గారికి ప్రపోజ్ చేస్తారు. అడగండి, అడగండి. చేయాలి 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 చేయాలి. ప్రపోజ్ చేయండి సార్. ఐ లవ్ యూ. ఇంటెన్సిటీ లేదు సార్. ఇంటెన్సిటీ ఎక్కడా అని అడుగుతున్నాను. ఇంటెన్సిటీ కావాలా చారి? ఎస్ సార్. ఒక ఫీలు లేదు, ఒక లవ్ లేదు, ఒక ఇష్టము లేదు. ఆ మాటకొస్తే ఏమీ లేవు సార్. అంటే ఏంటి చారి గారు? ఇప్పుడైనా నా ముందు మోకాళ్ళపై కూర్చుని ఫ్లవర్ పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలనా? అది కష్టం. ఏయ్, చారిని తిడుతున్నావా లేక జనాలకి హింట్ ఇస్తున్నావా? బ్రహ్మాండంగా ఉంది మేడం. సార్ మీరు అలా చేయండి, చెప్తాను. చేయాలి చేయాలి. చేయాలి 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 సార్. చేయాలి 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 చేయాలి. ఐ లవ్ యూ. ఈ మధుర క్షణాల కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఏనాటికైనా మీరు ఇలా నాకు దగ్గర అవుతారన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. కంగ్రాట్యులేషన్స్ మేడం, సాధించారు.